నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓవైపు పంజాబ్ జట్టు అద్భుత విజయాన్ని సాధించగా మరోవైపు స్టేడియంలో జరిగిన ఓ సిగ్గుచేటు ఘటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా కొందరు ఆకతాయిలు శృతి మించి ప్రవర్తించారు. స్టేడియంలో ఆటగాళ్లను ఉత్సాహపరిచే చీర్ లీడర్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురి చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో లక్నో జట్టుకు సపోర్ట్ చేస్తున్న చీర్ లీడర్స్ కూర్చునే సీటింగ్ ప్రాంతం వెనుక వైపు ఉన్న కొందరు ప్రేక్షకులు వారిని దారుణంగా ర్యాగింగ్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బరితెగించి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కరెన్సీ నోటుపై తన ఫోన్ నంబర్ రాసి ఆ నోటును మడిచి చీర్ లీడర్ పైకి విసిరాడు. ఆ నోటు కాస్త నేరుగా వెళ్లి ఓ చీర్ లీడర్కు తగలడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి ఆగ్రహానికి గురైంది. సదరు ఆకతాయి ప్రవర్తనపై సదరు చీర్ లీడర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధీటుగా స్పందించింది. తనపైకి విసిరిన ఆ కరెన్సీ నోటును వెతికి పట్టుకొని అక్కడే రక్షణ బాధ్యతల్లో ఉన్న పోలీసులకు అప్పగించింది. తనను వేధింపులకు గురి చేసిన వ్యక్తిని చూపిస్తూ అక్కడికక్కడే ఫిర్యాదు చేసింది. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు నోటుపై నెంబర్ రాసి విసిరిన ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇండియా పరువు తీస్తున్నారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం. ఈ ఘటనకు సంబంధించిన వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు నెటిజన్లు సదరు ఆకతాయిలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తే ఆటను ఆస్వాదించి రావాలి తప్ప ఇలాంటి చెత్త పనులు చేసి దేశం పరువు తీయకూడదు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాలలో మహిళలకు చీర్ లీడర్లకు భద్రతను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.